ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఆసక్తికరమైన అంశం కదా. ఏంటి పాపం బీజేపీలో ఎవరు మీకు నాయకులే లేరా? చివరికి చంద్రబాబు గారినో లేకపోతే ఆయన కుమారుని కూడా వారసుడిగా పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి మోడీ గారు వెళ్ళారా? రాయిటర్స్ అని అంతర్జాతీయ సంస్థ రాసిందంట. అంత లాఫింగ్ స్టాఫ్గా అయిపోయిందండి బీజేపీ టీడీపీల పరిస్థితి. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారని సరదాగా అడుగుతున్నాను అంతే. మిత్రులిద్దరికి మీకు నమస్కారం సార్. అంటే ఈరోజు జర్నలిజం లో వెరిఫికేషన్ అంటే ఒక వార్త రాసేటప్పుడు ఇంత సీరియస్నెస్, అంటే ఒక పెద్ద వార్త, అది రాయిటర్స్ అనే పత్రిక, ఇంత నాగేశ్వరరావు చెప్పినట్టు ఒక అంతర్జాతీయ స్థాయిలో తనకున్న పేరున్నటువంటి ఒక సంస్థ ఎవరికి ఎవరు ఏం జరుగుతుంది అంటే కనీస దేశ రాజకీయాల పట్ల కానీ కనీస అవగాహన, మామూలుగా ఊర్లో అడిగేటువంటి మామూలు సాధారణ రాజకీయ పరిజ్ఞానం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అటువంటిది వాళ్ళ వార్త రాశారంటేనే ఇక వాళ్ళ స్థాయి తగ్గిందా లేకపోతే వీళ్ళు రాపించుకున్నారో దేవుని కనుక. అది ఈ రోజు అనుకుంటే మాకు చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఈ సందర్భంగా మీ ద్వారా వ్యూవర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వార్తలు మనకు ఇది చెప్పింది అది చెప్పింది, ఈ వార్త వస్తుంది ఆ వార్త గూగుల్లో సెర్చ్ చేసినామంటారు కదా. ఈ సర్చింగ్ లలో ఏవి ఎక్కువ పాజిటివ్ గా పెడితే అవే వస్తాయి సార్. అవే కొత్త అల్లకెళ్ళి బయటికి ఆకాశంలోకి వెళ్ళి నీకు లేని విషయాలు కనుక్కొని చెప్పదు సార్. అందుకోసమని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళ వార్తలు వస్తాయి. కాబట్టి అటువంటి వార్తలు వచ్చే సిస్టమ్ లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఎక్కువ తక్కువ వాటిని నమ్మొద్దు. ఈ సోషల్ మీడియా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటి వార్తల్లో విశ్వసనీయత మొత్తం పోయింది. ఆఖరికి మీరు చెప్తున్నటువంటి పెద్ద ఏమంటారు ఏజెన్సీలకే విశ్వసనీయ పోతే వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని. అంటే కాదు వాళ్ళకి ఒక డౌట్ ఏమైనా వచ్చిందా ఈ మధ్యకాలంలో? మీరు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తున్న తీరు, చంద్రబాబు గారికి ఇచ్చారంటే ఎనీబడి కెన్ అండర్స్టాండ్. లోకేష్ గారిని కూడా మోడీ గారు పిలిపించుకుని ఇవన్నీ చేసి వారసుడిగా పెట్టుకోవాలని అనుకున్నారేమో. ఏమో వాళ్ళు రాయిటర్స్కి వాళ్ళకి ఏమైనా సమాచారం అందిందేమో. బీజేపీలో మీకు సరైన నాయకులే దొరకట్లేదు, రెడ్ బుక్ సృష్టికర్తలు మీకు దగ్గర లేరేమో, అందుకే పెట్టుకుంటున్నారేమో. అదే సార్, నేను ఒక్కటే పాయింట్ చెప్తా సార్. రాజకీయ అవగాహన ఉంటే ఈ రోజున మా అధ్యక్షుడు ఎవరు చేశారో తెలిసిన తర్వాత కూడా సార్ మా మూలాలు, మా భావజాల సిద్ధాంతపు ఆలోచనల మూలాల నుంచి లేకుండా మా అధ్యక్షుడు కాదు కదా, మా రాష్ట్ర అధ్యక్షుడు అయితే లేడు. మీరు ఇంకా ఎంతకంటే రాష్ట్ర అధ్యక్షుడు కాదు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేయాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు ఎవరైనా కొత్తలను చేయాలంటే. మూలం సిద్ధాంతం అని మళ్ళీ మీరు ఎందుకు కబుర్లు చెబుతారు? బండబూతులు తిట్టిన వాళ్ళతోటి మళ్ళీ వాటేసుకుని తిరిగిన పార్టీలు ఇవన్నీ రాజకీయాల్లో రాజకీయ ఎత్తుగడలు వేరు. అస్సాం సీఎం ఎవరు? చెప్పండి. నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. కాకపోతే సరదాగా ఈ వారసత్వం ఇదేంది ఇట్లా ఎందుకు? బీజేపీ వాళ్ళే నీకు ఇచ్చారా, టీడీపీ వాళ్ళు ఇచ్చారా, లేకపోతే ఆవిడ సొంతంగా రాయిటర్స్లో లోకేష్ మోడీ గారికి వారసులని రాయటంలో అసలు ఏమన్నా మరి? దేశ రాజకీయాల్లో మీకు ఒక పాయింట్ సార్. కాసు బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిండు, కానీ 80 తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి మన జాతీయ స్థాయి మంత్రి అయ్యిండు. మీరు గుర్తుపెట్టుకోండి. శరద్ పవార్ ఇందిరాగాంధీ విదేశీ అన్నాడు, కానీ శరద్ పవార్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యిండు. ఈరోజు కాంగ్రెస్ తో అంటగా అవుతుంది. కాబట్టి దేశ రాజకీయాల్లో మీ పరిణామాలు అర్థమైతే చాలు సార్. మనకు జరుగుతున్నది ఏంటో అది ఏ పార్టీకైనా వీటికి అతీతమే కాదు. రెడ్డి గారు మంత్రి అయింది, అప్పుడు ఎమర్జెన్సీ టైంలోనే మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ తర్వాత కూడా 80 తర్వాత కూడా మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ కి వేసినట్టున్నారు కదా ఇప్పుడు. అందుకోసం చెప్తాను. ఇప్పుడు శరద్ పవార్ బెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ బయటకు వచ్చినాడు. ఒకందుకు ఒప్పుకోవాలి మిమ్మల్ని, కాంగ్రెస్ కి బీజేపీ తేడా లేదులేండి ఇటువంటి విషయాల్లో చెప్తే. మా ప్రెసిడెంట్ మాత్రం పక్క వేరే వాళ్ళు కాదు సార్. అంతవరకైతే పక్క చెప్పగలుగుతారు. నారాయణ చంద్రబాబు నాయుడు కాదు కదా. మా మూలాలు లేని ఎవరు మా పార్టీలో ఏమీ కాదు సార్.